హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకేస్ ఇన్సైట్ యూట్యూబ్ ఛానల్. ఆర్టీసీలో చాలా ఇయర్స్ తర్వాత రెగ్యులర్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సెలక్షన్ అంతా వీళ్ళు కంప్లీట్ చేసి ఫైనల్గా లిస్ట్ను ఆర్టీసీకి పంపిస్తారు. నెక్స్ట్ ఆర్టీసీ వాళ్ళు ఫైనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనకి ఈ నోటిఫికేషన్ ఆర్టీసీ వెబ్సైట్లో కాకుండా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి. మీరు ఫస్ట్ టైం మన వీకేస్ ఇన్సైట్ ఛానల్ని చూస్తున్నట్టు అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక నోటిఫికేషన్ చూసినట్టు అయితే ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసినట్టు అయితే అక్టోబర్ 8, 2025 నుండి అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి కేవలం 20 డేస్ అంటే 20 రోజులు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్లోనే చేసుకోండి. చివరిలో అప్లై చేసుకోవాలి అంటే సర్వర్ ఇష్యూస్ అలాంటివి వస్తాయి. అందులోనూ చాలా ఇయర్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు అప్లికేషన్ స్టార్టింగ్లోనే అప్లై చేసుకోవడం చాలా బెటర్. ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి డ్రైవర్ జాబ్స్కి సంబంధించి 1000 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక శ్రామిక్ అనే జాబ్స్కి అయితే 743 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 1743 అంటే 1743 ఉన్నాయి వేకెన్సీస్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ మన యొక్క లోకల్ డిస్టిక్ ఏది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. దీనిని కాంటిజియస్ డిస్టిక్ క్యాడర్ అంటారనమాట. ఈ కాంటిజియస్ డిస్టిక్ క్యాడర్కి సంబంధించి 3-4 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ డిస్టిక్ అన్నిటికీ కలిపి లోకల్గా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోకల్ రిజర్వేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు క్యాడర్ 1కి సంబంధించిన డిస్టిక్లో ఉన్న వాళ్ళకి 80% వేకెన్సీ రిజర్వేషన్ ఉంటుంది. అయితే మీరు వేరే డిస్టిక్లో ఉన్న జాబ్స్కి అప్లై చేస్తే అక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్యాడర్ వైజ్ ఏ డిస్టిక్స్ ఏ క్యాడర్లోకి వస్తాయో చూద్దాం. క్యాడర్ 1లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కొమరంభీం. క్యాడర్ 2లో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి అండ్ ములుగు. నెక్స్ట్ క్యాడర్ 3లో వచ్చేసి మెదక్ అండ్ సిద్దిపేట. క్యాడర్ 4లో వచ్చేసి నిజామాబాద్ అండ్ కామారెడ్డి. క్యాడర్ 5లో వచ్చేసి ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం. క్యాడర్ 6లో వచ్చేసి మహబూబానగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి అండ్ నారాయణపేట్. క్యాడర్ 7లో వచ్చేసి నల్గొండ, సూర్యాపేట్ అండ్ యాదాద్రి భువనగిరి. క్యాడర్ 8లో వచ్చేసి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ అండ్ జనగాన్. నెక్స్ట్ క్యాడర్ 9లో వచ్చేసి రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, హైదరాబాద్ అండ్ సంగారెడ్డి. సో ఇక్కడ లోకల్ రిజర్వేషన్ని ఎలా చూస్తారు అంటే మనం 1st క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదివి ఉంటామో అక్కడ స్టడీ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా ఈ లోకల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసినట్టు అయితే ఇక్కడ 2 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఎల్ఆర్ అని ఒకటి, డిఆర్ అని ఒకటి. ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని, డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎల్ఆర్ అంటే ఏంటంటే లాస్ట్ టైం ఫిల్ అవ్వకుండా ఉండిపోయిన పోస్టులు, అంటే ఎవరైనా మధ్యలో రిజైన్ చేయడం కానీ లేదా కేటగిరీ వైజ్ మిగిలిపోయిన పోస్టులు అనేవి ఉంటాయి కదా, వీటిని ఎల్ఆర్ వేకెన్సీస్ అంటారు. సో ఇప్పుడు కంప్లీట్ వేకెన్సీస్ లిస్ట్ ఒకసారి చూద్దాము. ఆదిలాబాద్లో ఎల్ఆర్ టు డిఆర్ 19, టోటల్ 21 వేకెన్సీస్ ఉన్నాయి. మంచిర్యాలలో 24, నిర్మల్లో 21, ఆసిఫాబాద్, కొమరంభీంలో 15, కరీంనగర్లో 12, పెద్దపల్లిలో 10, జగిత్యాలలో 11, రాజన్న సిరిసిల్లలో 7, జయశంకర్ భూపాలపల్లిలో 5, ములుగులో 3, మెదక్లో 10, సిద్దిపేటలో 13, నిజామాబాద్లో 49, కామారెడ్డిలో 30, ఖమ్మంలో 44, భద్రాద్రి కొత్తగూడెంలో 34, మహబూబ్ నగర్లో వచ్చేసి 20, నాగర్ కర్నూల్లో 20, జోగులాంబ గద్వాల్లో 13, వనపర్తిలో 13, నారాయణపేటలో 13, నల్గొండలో 31, సూర్యాపేటలో 22,
యాదాద్రి భువనగిరిలో వచ్చేసి 15, వరంగల్లో 29, హనుమకొండలో 41, మహబూబాద్ వచ్చేసి 31, జనగాంలో 21, రంగారెడ్డిలో 88, మేడ్చల్ మల్కజ్గిరిలో 93, వికారాబాద్లో 34, హైదరాబాద్లో 148, సంగారెడ్డిలో 59. సో టోటల్గా డ్రైవర్ జాబ్ సంబంధించి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ శ్రామిక్ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ చూసినట్టు అయితే ఈ జాబ్స్కి కూడా సపరేట్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి 589 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. షీట్ మెటల్ ఆర్ MVBB ఆర్ ఫిట్టర్ అండ్ ఫిట్టర్కి సంబంధించి 43 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఆటో ఎలక్ట్రీషియన్కి సంబంధించి 43, పెయింటర్కి సంబంధించి 17, వెల్డర్కి సంబంధించి 17, కటింగ్ అండ్ సూయింగ్ అప్ హోల్స్టర్కి వచ్చేసి 17, మిల్ రైట్ మెకానిక్ వచ్చేసి 17. టోటల్ శ్రామిక్ జాబ్స్ వచ్చేసి 743 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 743 శ్రామిక్ జాబ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా క్యాడర్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. క్లియర్గా చెక్ చేయండి. నేను నోటిఫికేషన్ PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసినట్టు అయితే డ్రైవర్ జాబ్స్కి SC ST వాళ్ళకి 300 అప్లికేషన్ ఫీజ్, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే శ్రామిక్ జాబ్స్కి సంబంధించి SC ST వాళ్ళు అయితే 200 రూపీస్ అప్లికేషన్ ఫీజ్, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ చూసినట్టు అయితే డ్రైవర్ అనే జాబ్కి మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్. సో ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి ఏజ్ వచ్చేసి జూలై 1, 2025 నాటికి మినిమం 22 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 30 సంవత్సరాలు అనేది ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే SC ST BC EWS కేటగిరీకి చెందిన వారికి 5 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ డ్రైవర్ అనే జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్టు అయితే 10th పాస్ అయితే సరిపోతుంది. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ విషయానికి వస్తే హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అంటే HPMV లేదా హెవీ గూడ్స్ వెహికల్ HGV లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్, ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఈ లైసెన్స్ 17 సెప్టెంబర్ 2025కి 18 నెలల ముందే తీసుకొని ఉండాలి. 17 సెప్టెంబర్ 2025 కంటే 2025కి 18 నెలల ముందుగానే ఈ లైసెన్స్ అనేది తీసుకొని ఉండాలి. నెక్స్ట్ శ్రామిక్ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ చూసినట్టు అయితే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి ఏజ్ వచ్చేసి జూలై 1, 2025 నాటికి మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే SC ST BC EWS కేటగిరీకి చెందిన వారికి 5 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టు అయితే ITIలో మెకానిక్ డీజిల్ ఆర్ మోటార్ వెహికల్ ఆర్ షీట్ మెటల్ ఆర్ MVBB ఆర్ ఫిట్టర్ ఆర్ ఆటో ఎలక్ట్రీషియన్ ఆర్ పెయింటర్ ఆర్ వెల్డర్ ఆర్ కటింగ్ షూయింగ్ ఆర్ అప్హోల్స్టర్ ఆర్ మిల్రైట్ మెకానిక్ చేసి ఉండాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టు అయితే డ్రైవర్ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఫస్ట్ మనల్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పిలుస్తారు. అక్కడ మన హైట్ అనేది చెక్ చేస్తారు. 160 సెంటీమీటర్స్ హైట్ అనేది కన్ఫామ్గా ఉండాలి. దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ 60 మార్క్స్ ఉంటుంది. మనం 30 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. ఈ 60 మార్క్స్లో ఏముంటాయని ఒకసారి చూద్దాము. వెహికల్ స్టార్ట్ ఎలా చేయాలి అన్నదానికి 6 మార్క్స్ ఉంటుంది. గేర్ చేంజింగ్కి 8 మార్క్స్, గేర్ చేంజింగ్ డౌన్కి 8 మార్క్స్, రోడ్ సెన్స్, జనరల్ డ్రైవింగ్, కంట్రోల్ ఆఫ్ వెహికల్కి సంబంధించి 16 మార్కులు, బ్రేక్స్ యూజ్ చేసే దాని గురించి 6 మార్కులు, స్టాపింగ్, పార్కింగ్, రివర్సింగ్ ఆఫ్ వెహికల్కి సంబంధించి 8 మార్కులు, ఫాలోయింగ్ రోడ్ పాలసీ సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అవన్నీ ఫాలో దానికి 8 మార్క్స్. టోటల్ 60 మార్క్స్కి అయితే ఉంటుంది. మనం 30 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతాం. నెక్స్ట్ మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. 10th పాస్ అయింటే 15 మార్క్స్ ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనకి 25 మార్కులు ఇస్తారు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ హెవీని బట్టి మార్క్స్ అనేది ఉంటాయి.
సో ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్కి 60 మార్కులు, వెయిటేజ్ మార్క్స్ 40, టోటల్ 100 మార్క్స్కి ఈ టెస్ట్ అనేది ఉంటుంది డ్రైవర్ జాబ్స్కి సంబంధించి. నెక్స్ట్ శ్రామిక్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టు అయితే వెయిటేజ్ అనేది ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఈ 100 మార్క్స్లో ఐటీఐలో వచ్చిన మార్క్స్ని 90 మార్క్స్కి తీసుకుంటారు. అండ్ నేషనల్ అప్రెంటిస్షిప్ చేసిన వారికి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 100 మార్క్స్కి ఈ శ్రామిక్ జాబ్స్కి సెలెక్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.